డీఎండీకే అధినేత సినీ నటుడు విజయకాంత్ కు తమిళనాడు ప్రజలు ఘన నివాళులు అర్పిస్తున్నారు. విజయకాంత్ ఈ ఉదయం చెన్నైలోని వియోట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళనాడు అంతటా విషాదం నెలకొంది. చెన్నైలో విజయకాంత్ నివాసం, డీఎండీకే కార్యాలయం దగ్గరకు పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. విజయకాంత్ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానులు బోరున విలపిస్తున్నారు. విజయకాంత్ మృతిపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. విజయకాంత్ పార్థివ దేహానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నివాళులర్పించారు. విజయకాంత్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని తెలిపారు. విజయకాంత్ భౌతికాయాన్ని ఆయన నివాసం నుంచి డీఎండీకే కార్యాలయం కోయంబేడుకు తరలించారు. 71 ఏళ్ల విజయకాంత్ ఈ నెల 26న రాత్రి కరోనాతో హాస్పిటల్లో చేరారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. చివరిగా ఈ నెల 18న తిరువెర్కాడులో జరిగిన డీఎండీకే 18వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రజలకు కనిపించారు. పార్టీ బాధ్యతలను భార్య ప్రేమలతకు అప్పగించారు. దేశమంతా గుర్తింపు ఉన్నప్పటికీ విజయకాంత్ తమిళ సినిమాల్లో మాత్రమే నటించారు. ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్ అయ్యేవి. కోలీవుడ్లో ఆయనను విప్లవ నటుడిగా భావిస్తారు. 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే చిత్రాల్లో విజయకాంత్ ఎక్కువగా నటించారు. ఇవే ఆయనను రాజకీయాల వైపు నడిపించాయి. కెప్టెన్ పేరుతో గుర్తింపు పొందిన విజయకాంత్ కు ఆయన సమకాలికులు రజనీకాంత్, కమల్ హాసన్ కు వచ్చినంత స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే తమిళ అగ్ర హీరోల్లో ఒకరిగా ఆయన నిలిచారు. కెప్టెన్ ప్రభాకర్ సినిమా విజయకాంత్ 100వ చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది. ఆ సినిమా తర్వాతి నుంచే అందరూ ఆయన్ను కెప్టెన్ గా పిలవటం మొదలుపెట్టారు. దాదాపు 18 ఏళ్ల క్రితం విజయకాంత్ దేశీయ ముర్పోకు ద్రవిడ కళగం పేరుతో పార్టీని పెట్టారు. 2011 నుంచి 2016 మధ్య తమిళనాడు అసెంబ్లీలో విజయకాంత్ ప్రత్యక్ష నేతగా ఉన్నారు. విరుదాచలం, రిషి దివ్యం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. అయితే సినిమాల్లో రాణించిన స్థాయిలో రాజకీయాలపై తనదైన ముద్ర వేయలేకపోయారు విజయకాంత్. అయినప్పటికీ డీఎండీకేని ఏ పార్టీలోనూ విలీనం చేయకుండా స్వతంత్రంగానే నడిపారు. కొన్నేళ్లుగా విజయకాంత్ తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. పలుమార్లు హాస్పిటల్లో చేరారు. అనారోగ్యం కారణంగా రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారు.